నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ రమ. ఈరోజు నేను క్లియర్గా 30 నుంచి 38 సైజ్ వరకు బ్లౌజు ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. నేను బ్యాక్ పాట్ నెక్ తీస్తాను, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అండి. ఇలాగ మన లైనింగ్ని ఇలాగ 2 మడతల కింద ఫోల్డ్ చేసి వేసుకోవాలి. ఇలాగ మడత అనేది మన వైపుకు ఉండాలండి. ఇలాగ ఓపెన్స్ అనేది ఆపోజిట్కు ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక పావించు మార్జిన్ అనేది గీసుకోవాలి. పావించు మార్జిన్ ఎందుకంటే కుట్టులోకి వెళ్ళిపోవడానికి. తర్వాత మనకి బ్లౌజ్ ఎంత పొడవు కావాలో చూసుకోవాలండి. నేను 14.5 ఇంచుల పొడవు బ్లౌజు ఇక్కడ కటింగ్ అనేది చేస్తున్నాను. మీరు 15 ఇంచులు కూడా తీసుకోవచ్చు, కానీ నేను 14.5 ఇంచులు తీసుకొని తర్వాత ఒక హాఫ్ ఇంచు మార్జిన్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా 14 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకొని అలానే ఇంకొక హాఫ్ ఇంచ్కి ఒక మార్జిన్ పెట్టుకోవాలండి. ఇలా మార్జిన్ లైను మనకి కరెక్ట్గా కొలతల కోసం ఇలాగ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్జిన్ అనేది తీసేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి షోల్డర్ ఎంత కావాలో చూసుకోవాలండి. 6.5 అండి, 6.5. అలానే ఆర్మ్ హోల్ కూడా 6.5. ఇలా 6.5కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 6.5కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ అండి. ఇక్కడ చెస్ట్ వచ్చి 9 ఇంచులు. 36 ఇంచులు సైజు ఉన్న బ్లౌజ్ అండి ఇది. 36 ఇంచుల్ని ఇలాగా ముందు ఆఫ్ చేయాలి. 18 వచ్చింది కదా, ఈ 18ని ఆఫ్ చేయాలి. 9 వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ 9 ఇంచు తీసుకుంటున్నానండి చెస్ట్కి. ఇలా 9 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇది 36 ఇంచులు బ్లౌజ్ అండి. లేదు 34 ఇంచులే అనుకోండి. 34 ఇంచుల బ్లౌజే కుట్టాలంటే కనుక 34 ఇంచుల్ని పట్టుకొని ఇలా ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే 17 వచ్చింది కదా, 17ని మళ్ళీ ఆఫ్ చేస్తే ఎంత వచ్చింది? 8.5. 34 అయితే కనుక 8.5 ఇలా పెట్టుకోవాలండి. లేదు 32 ఇంచుల బ్లౌజే కుట్టాలనుకోండి, 32 ఇంచుల్ని ఇలాగా ఆఫ్ చేయాలి. 32 ఇంచులు ఆఫ్ చేస్తే 16 అయింది. 16ని ఆఫ్ చేస్తే 8 ఇంచులు అయింది. 8 ఇంచులకి ఇలా చెస్ట్ అనేది పెట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ మార్చుకుంటూ ఉండాలండి. ఇలా మార్చుకుంటున్న క్రమంలో మనకి ఈ షోల్డర్ మాత్రం ఇంతే ఉంటుందండి, 6.5 ఉంటుంది. ఇది మాత్రం తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ అనేది కొంచెం పాట్ నెక్ అంటే కనుక బ్యాక్ బోట్ నెక్ అలా వస్తుంది కాబట్టి కింద డిజైన్ మాత్రం పాట్ నెక్ వస్తుంది కాబట్టి మనకి ఈ షోల్డర్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ మనం తగ్గించుకోవాలి, పెంచుకునే వాళ్ళు పెంచుకోవాలి. ఇక్కడ చెస్ట్ దగ్గర మాత్రమే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే కనుక నేను 9 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని తర్వాత ఖర్చు కోసం ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 2 ఇంచెస్ ఖర్చు అనేది నేను కంపల్సరీ పెడతానండి. ఎందుకంటే ఖర్చు చాలామంది ఎక్కువ పెట్టమంటారు, అందుకోసం నేను ఇలా 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను. ఇక్కడ చెస్ట్ వచ్చి 9 ఇంచెస్ పెట్టాను కదా, ఇక్కడ నడుముది వచ్చి 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్ మనం ఇక్కడ డాట్స్ వేసినా కూడా సరిపోతుంది. 8 ఇంచెస్. ఎప్పుడు కూడా ఈ నడుము కన్నా చెస్ట్ సైజే పెద్దది ఉంటుందండి. ఇంచుమించు 1 ఇంచు 1.5 ఇంచు కూడా పెద్దదే ఉంటుంది, కానీ 1 ఇంచు ఇంచుమించు ఎక్స్ట్రా పెడితే సరిపోతుందండి. ఇక్కడ 8 ఇంచు తీసుకున్న తర్వాత అలాగే 2 ఇంచు ఖర్చు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం మార్జిన్ అనేది గీసేసుకోవాలి. ఇలా మార్జిన్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ అనేది తీయాలండి. ఇక్కడ ఫస్ట్ 1.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కాబట్టి 1.5కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది తీసేయాలి. ఇదండి
ఇలా ఆర్మ్ రౌండ్ తీసేయాలి. ఆర్మ్ రౌండ్ తీసేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ దగ్గరికి వచ్చాం కదా, నెక్ వచ్చి 6.5 అండి. 6.5లోను 3.5 నెక్ తీసుకుంటున్నాను నేను. 3.5 నెక్ తీసుకున్న తర్వాత కిందకి డౌన్ వచ్చి ఇక్కడ 3 ఇంచెస్కి డౌన్ తీసుకున్నాను. 3 ఇంచెస్కి ఒక బాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ స్క్వేర్ బాక్సు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాక్స్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఇలాగ ఒక టిక్ పెట్టుకొని ఈ రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇలా రౌండ్ అనేది తీసేయాలండి. ఇది తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మనకి నడుము ఎంత పొడవు కావాలో మీ ఆది బ్లౌజ్ని బట్టి, లేదంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఇక్కడ నడుము ఎంత పెట్టాలో చూసుకోవాలి. ఇక్కడ నేను నడుము అయితే కనుక 4.5 తీసుకుంటున్నానండి. 4.5. ఇలా 4.5కి తీసుకున్న తర్వాత ఇంకొక బాక్స్ రెడీ చేసుకోవాలి. 3.5 ఇక్కడ ఎలాగైతే 3.5కి మార్క్ చేసుకొని ఇలా నెక్ తీసుకున్నామో ఇక్కడ కూడా 3.5కి మళ్ళీ ఒక బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాక్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలండి. 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ పాట్ నెక్ అనేది తీయాలి. ఇలా ఈజీగా ఏ షేప్ కావాలితే ఆ షేప్లో ఇలా డ్రా చేసుకోవాలండి. ఇది ఇలా డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ లైన్స్ అనేది వేసుకుంటే ఆ మధ్యలోనే తీసుకోవడానికి ఉంటుందండి. ఇలాగా మీకు ఇలా కావాలితే ఇలాగా, ఇంకా డైమండ్ షేప్లో కావాలితే డైమండ్, లేదంటే ఏ షేప్ అయినా సరే మనం ఈ పద్ధతిలోనే తీసుకోవాలి. నేనైతే పాట్ నెక్ తీసుకుంటున్నానండి. ఇలాగా ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదండి, దీన్ని బట్టే ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవాలి. కరెక్ట్గా ఇది ఎలా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా తీసేయాలండి. ఇప్పుడు ఇలా ఆర్మ్ రౌండ్ ఇలా మొత్తం తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెడదాం. ఇప్పుడు బ్యాక్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ ఎలా తీసేసుకున్నాం కదా, తర్వాత ఇక్కడికైతే మన బ్యాక్ పార్ట్ ఉందండి. ఈ మిగతా ఈ యొక్క 1 ఇంచు ఖర్చు అనేది ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాము. అలాగే ఆర్మ్ రౌండ్ కూడా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చి ఒక 1/2 ఇంచు వరకు తీయాలండి. ఇలా ఒక 1/2 ఇంచు వరకు ఇలా లోతు తీయాలి. లోతు తీసిన తర్వాత ఇక్కడ నెక్ అనేది తీయాలండి. నేను ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా, నేను ఇక్కడ నెక్ వచ్చి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. నేను డీప్ నెక్ అండి, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ప్లస్ డీప్ నెక్ అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్ వెడల్పు వచ్చి 3.5 కదా, ఇక్కడ కూడా 3.5. ఇలా 3.5కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ కింద రెడీ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇలా 1 ఇంచ్కి ఇలా టిక్ పెట్టుకొని ఈ రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలండి. నెక్ ఇలా తీసేసుకున్న తర్వాత అలాంటి ప్రిన్సెస్ కట్ ఎలా తీయాలో చూపిస్తున్నాను ఇప్పుడు క్లియర్గా. నేను కుట్టే పద్ధతి ఎలాగో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 3.5కి ఫస్ట్ నేను 3.5కి ఇలాగా ఒక టిక్ అనేది పెట్టుకుంటానండి. ఈ 3.5కి టిక్ పెట్టుకున్న తర్వాత పైకి వచ్చి ఇలా
5 ఇంచులకి మార్క్ చేసుకుంటాను. 5 ఇంచుకి ఇలా టిక్ పెట్టుకున్న తర్వాత ఈ 5 ఇంచులకి ఎక్కడైతే టిక్ పెట్టుకున్నామో అక్కడ 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటాను. ఇక్కడ 3.5 ఇంచు, ఇక్కడ 4 ఇంచు. అప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ లోతు ఉంది కదా, ఈ చంక లోతు, ఈ లోతు దగ్గరికి దీన్ని ఇలా తీసుకెళ్ళాలి. ఇలా అండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ 2 ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ దాకా ఇలాగ పొడవు కూడా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మనం షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇదండి, ఇది డ్రా చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ స్లీవ్స్ అండి ఇలా 4 మడతల కింద ఫోల్డ్ చేసుకున్నాను నేను. 2 స్లీవ్స్కి ఇలా 4 మడతల కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఎంత పొడవు కావాలో చూసుకోవాలండి లైనింగ్లో, అలాగే ఎంత వెడల్పు కావాలో చూసుకోవాలి. ఇలా నేను కరెక్ట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే స్లీవ్స్ ఎలా తీయాలో చాలాసార్లు చెప్పాను మీకు. ఇలా కరెక్ట్గా నేను 10.5 ఇంచులకి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ కూడా 10.5 ఇంచులు ఉంది కదా, ఇలా 10.5కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లో వచ్చి చంక డౌన్ దగ్గర వచ్చి 3.5కి ఇలా మార్క్ చేసుకోవాలండి. 3.5కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీనికి ఒక లైన్ డ్రా చేయాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా 1.5కి ఇలా టిక్ పెట్టి 1.5 కాడ నుంచి ఈ హ్యాండ్ అనేది డౌన్ కరువు తిరగాలి. ఇక్కడి నుంచి ఇలా అండి, ఇలా తిరగాలి. తర్వాత కింద వెడల్పండి. ఇక్కడ కరెక్ట్గా నాకు 5 ఇంచెస్ కావాలి. ఖర్చుతో కలిపి 6 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అలా చాలా వీడియోల్లో నేను క్లియర్గా చెప్పానండి, అందుకే నేను చాలా సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకోవాలి స్లీవ్స్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనకి 3/4 హ్యాండ్స్ కావాలితే కనుక ఇలాగే తీసుకోవాలి. ఒక్కొక్కసారి వెడల్పు అనేది బ్లౌజ్ పీస్లోంచి ఈ లైనింగ్ పీస్లోంచి సరిపోకపోతే కనుక మనం ఇక్కడ అతుకులు అనేది వేసుకోవాలి ఇక్కడ. కానీ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే కనుక ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ భాగానికి లోత్ అనేది తీయాలి. ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది సెంటర్, ఈ సెంటర్లోంచి ఇక్కడ లోత్ అనేది తీయాలి. లోతు ఇలా మొదలుపెట్టి ఇలా తీయాలండి. ఆ లోతుని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ లోతు తీసామని తెలియడం కోసం ఇలా ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు అది చాలా యూజ్ అవుతుంది. ఇంతేనండి స్లీవ్స్ కటింగ్ అనేది. ఇది మెయిన్ బ్లౌజ్ పీస్ అండి. ఈ బ్లౌజ్ పీస్లోంచి నేను ఫస్ట్ స్లీవ్స్ అనేది తీసేసుకుంటున్నాను. స్లీవ్స్ ఎలా తీయాలో చూడండి. కరెక్ట్గా మనకి డిజైన్ ఇచ్చాడు కాబట్టి ఈ డిజైన్ ఉన్న దగ్గర స్లీవ్స్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, నేను కరెక్ట్గా ఎంత ఉందో అంత తీయనండి. కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువగానే తీసుకుంటాను. తర్వాత మనం 2 అటాచ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని తర్వాత ఇలాగా కట్ చేసేసుకుంటాను. ఇక్కడ స్లీవ్స్ అనేది ఇలా తీసేసుకోవాలి. ఇలా లైనింగ్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకోవాలండి. ఇలా 1 by 1 ఫుల్గా కట్ చేసేసుకోవాలి. నేను పాట్ నెక్ బ్లౌజ్ కుడుతూ ఈ పాట్ నెక్ కూడా వీడియో చేద్దామని చేశాను.
ఈ కటింగ్ అనేది ఇలా చేసుకోవాలండి. తర్వాత నేను స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా వచ్చిందో. అలాగనే మీకు ఏ సైజు బ్లౌజు స్టిచ్చింగ్ చూపించాలో నన్ను కామెంట్లో అడగండి. ఆ సైజు బ్లౌజ్ నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి మీ సైజుకి తగ్గట్టుగా నేను చూపిస్తాను. మీకు ఏ బ్లౌజులు కుట్టి చూపించాలో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అలాగనే వీడియో మీకు బాగా అర్థం అవ్వాలంటే కనుక ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. అలాగనే నెక్స్ట్ వీడియో కోసం కూడా దీని తర్వాత వీడియోలో దీని స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి.